ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 9వ వచనము. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, రెండు వరుసలు. ఈ వరుసలో దేవుని యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. నీకు నాకు మనకు చెవులను కలుగజేసిన వాడు ఎవరు? దేవుడే. మరి కంటిని నిర్మించిన వాడు దేవుడే. మరి చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? మనం చెప్పేవన్నీ ఆయన వినకుండా ఉంటాడా? అలాగే కంటిని నిర్మించిన వాడు, మన కన్నులను ఎవరు నిర్మించారు? యేసయ్య. మరి ఆయన కానకుండా ఉంటాడా? మరి ఆయన కన్నులతో మనం చూడడా? ఆయన చెవులతో మనల్ని మన యొక్క సమస్యలు, మన బాధలు, మనం చెప్పుకునేవన్నీ వినే దేవుడుగా ఉన్నాడు. అయితే చాలామంది తెలియక ఏం చేస్తారు? మేము మాట్లాడుకుంటున్నాము, ఎవరికి వినపడడం లేదని వారు ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక సందర్భంలో వారి పేరు, వారి ఊరు ఎత్తకుండా ఉండలేరు. ఏదైనా వారికి ఇబ్బందికరంగా, సమస్యగా ఉన్నవారిని పదే పదే తలుచుకొని తిట్టుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ ఏం చేస్తారు? అదొక వ్యసనంగా మార్చుకుంటారు. మరి అసలైన వారు వినకపోవచ్చు, కానీ ఈయనేది ఎవరు? యేసయ్య వింటున్నాడు. చెవులను నిర్మించిన వాడు వినకుండునా? మరి ఆయన వినే దేవుడు. మన యొక్క మాటలు ఏ రీతిగా ఉన్నాయో, మనం ఎవరిని దూషిస్తున్నామో, ఎవరిని హేళన చేస్తున్నామో, ఎవరిని ఇబ్బంది పెడుతున్నామో వినే దేవుడు ఆయన. మరి ఈ లోకంలో ఆయన బ్రతికించేది దేనికోసమో, ఇంకా ఏం చేయాలని ఉద్దేశంతో ఉంచాడో అన్నది అది ఏమాత్రం ఆలోచించకుండా ఇంకా 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 వారు సొంత వారే కావచ్చు, బయట వారిని గురించే కాదు, సొంత వారిని గురించే కానీ ఏదో ఒక రూపంలో ఒక మనిషిని వేలెత్తి చూపుతూ, అపహాస్యం చేస్తూ, నిందిస్తూ, బాధిస్తూ, వారి నోటి మాటల చేత ఎంతో ఇబ్బంది కలుగజేస్తూ జీవించే వారంగా ఉంటాం, నేనైనా నువ్వైనా. మరి ఈ మాటలు, కొన్ని మాటలు వినబడతాయి, కొన్ని మాటలు వినబడవు. వినే దేవుడు ఆయన, చూసే దేవుడు ఆయనే. ప్రతి మాటకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. దేవుని బిడ్డలైన వారిని ఏదైనంటే ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్టే. ముట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది మాట్లాడుకునేటప్పుడు, తర్వాత ఏమవుతుంది? ఆ కన్ను మసకవుతుంది. మసకవడం అంటే ఏంటి? ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుని బిడ్డలని అంటే ఆయన ఊరుకునే దేవుడు ఏమాత్రం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్ష కలుగు చేశాడంటే, ఇప్పుడు బంగారాన్ని ఏ రీతిగా దాన్ని ఒక వస్తువు తయారు చేయాలంటే అది కాల్చబడుతుంది, అదే రీతిగా దేవునిలో ఉన్నప్పుడు ఒకేసారి కట్టల మీద కట్టలు వచ్చి పడవు. అదే రీతిగా బంగ్లాలు కట్టుకొని జీవించరు. సమస్యలనే కొలిమిలో పుటం వేయబడుతూ ఉంటారు. ఈ బాధలు ఇతరులకు ఎలాగుంటుంది? అపహాస్యంగా ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది, వీరు బ్రతికేందుకు అన్నట్టు ఉంటుంది. అలాగా హేళన చేస్తూ, దూషిస్తూ, ఇంకా వీరికి ఇంకా కొంతమంది పోగయ్యి ఇలా మాట్లాడుతూ ఉంటారు. చెవులు నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చూసే దేవుడు, వినే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, మరి మన యొక్క సమస్యలు, మన స్థితిగతులు ఆయనకు తెలుసు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. మరి ఆయన ఎంతమంది హేళన చేస్తారో, ఇంకా ఇంకా ఎంతమంది దూషిస్తారో, ఇంకా ఎంతమంది అపహాస్యం చేస్తారో, అవమానిస్తారో, హృదయాన్ని బద్దలు చేస్తారో చేయనిచ్చి ఏం చేస్తాడు? ఆయన ఒక గొప్ప కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ కార్యం కోసం మనం ఏం చేయాలంటే ఓపికగా ముందుకు సాగిపోవాలి. ఆయన చూసే దేవుడు, వినే దేవుడు. మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన కుటుంబాన్ని వదిలిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు. ఆయన నమ్ముకుని ఆయన వైపు చూస్తూ బ్రతుకుతున్న మనకు ప్రతి సమస్యను తొలగించి ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఆయన. నిలబెట్టే దేవుడు. నిలబెట్టడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి ఇంతగా ప్రేమించే దేవుడు మన యొక్క సమస్యలను చూడకుండా ఉంటున్నాడా? మరి
ఆయన మనల్ని అపహాస్యం చేసేవారి మాటలు వినకుండా ఉంటున్నాడా? వింటున్నాడు, చూస్తున్నాడు. వారి వారి మాటలు చొప్పున లెక్క అప్పచెప్పే దేవుడు ఆయన. లెక్క చూసుకుంటాడు. ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున లెక్క ఉంది. నాకైనా, నీకైనా, మనందరికైనా మన మాటలు చాలా తక్కువగా ఉండాలి. ఇతరుల బాధలో ఉన్నప్పుడు ఓర్పుగా, సహనంగా వారికి ఏదైనా చేయగలిగితే చేయాలి, లేకపోతే లేదు. కానీ ఇక ఏదో ఏదో రకంగా మాట్లాడితే దేవుడు ఊరుకునే దేవుడు ఏమాత్రము కాదు. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబాల్లో ఎవరైతే నటిస్తూ, ఇబ్బంది పెడుతూ, మాటల చేత సతమతం అయ్యేలా చేస్తున్నారో వారికి మారు మనసైనా దేవుడు కలుగు చేస్తాడు. లేకపోతే పని చూసుకునే దేవుడు ఆయన యెహోవా ఉంటున్నాడు మనకు. ఆయన ఎబినేజర్గా ఉన్నాడు అన్ని విషయాల్లో, అన్ని వేళల్లో. కానీ వారి శత్రువులు అపహాస్యం చేసే కొద్దీ మనం క్షీణించిపోకూడదు, మనం బలహీనపడకూడదు. మనం ఇంకా ఏం చేయాలి? ఆయన నామం బట్టి సంతోషపడాలి. తండ్రి నాయన ఇలా తిట్టే అవకాశాన్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలు. యేసయ్యా, నువ్వు ఇలాగ అపహాస్యం చేసే బ్రతుకులను మాకు కలుగు చేసావు, నీకు వందనాలయ్యా. మరి నువ్వే చూసుకోయ్యా అని ఆయనకు అప్పచెప్తే ఆయన మన జీవితాలను మార్చి మనల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే శత్రువు విజృంభించే కొద్దీ విజృంభించి ఏమవుతుంది? క్షీణించిపోతుంది. మరి దాని యొక్క చేష్టలు కొద్ది రోజులే. దానికి సమయం లేక ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది, దేవుని బిడ్డలు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని సమయం అయిపోతుంది. కాబట్టి మరి దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరం, ఆయన జీవం గల దేవుడు, యుగయుగాలు ఉండే దేవుడు, మనల్ని కూడా యుగయుగాలు ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ దేవుని రెక్కల నీడలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మనకు గొప్ప సహాయం చేసి మన జీవితాన్ని ధన్యం చేస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల అన్నికి వందనాలు, స్తోత్రాలు. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా. తండ్రి నాయన, మా స్థితిగతులు, మా పరిస్థితులు ఎరిగిన దేవుడు అయ్యా. దోషం చేస్తూ, అపహాస్యం చేస్తూ, నిందిస్తూ తండ్రి నాయన మా గురించి ప్రభు నాయన యేసయ్యా తండ్రి, మా పరిస్థితులను బట్టి వెలుచూపు చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకుని మారు మనసు ఇవ్వండి. లేకపోతే ప్రభు నువ్వే యెహోవా మా జీవితంలో ప్రభు నాయన నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు పూనుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నావు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి ప్రభు తండ్రి నాయన. ఎవరి మాటల చేత ఇబ్బంది పడుతూ, వెలివేయబడుతూ, బాధింపబడుతూ ప్రభు కుంగిపోతున్నారో బిడ్డలని జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ వైపు చూసి ప్రభు ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఆ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించి నీ దీవెనతో నింపండి, సహాయం చేయమని ఆ ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్